సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గుంటూరులోని లార్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకులు చిలువూరి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విజయ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు కావాలని గవాయ్పై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపై జరిగిన దాడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో, అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న ఈ భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, భారత ప్రజాస్వామ్య తత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున భారత ప్రజాస్వామ్యానికి రక్షక కవచంగా అంబేద్కర్ రాజ్యాంగంలో చెబుతున్నాడు. ద ప్రొటెక్టివ్ సిస్టమ్, ద సేఫ్ గార్డ్ సిస్టమ్, ద వాచ్ గార్డ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇస్ కాల్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది అంబేద్కర్. భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థకి సమున్నతమైన స్థానాన్ని ఆపాదించిపెట్టాడు అంబేద్కర్ రాజ్యాంగం. అట్లాంటి సుప్రీంకోర్టు వేదికగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన, మా సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవులు అలంకరిస్తా ఉంటే ఈర్ష్యబుట్టి, కక్షబుట్టిన హిందూ మతోన్మాది ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం, సనాతన ధర్మం ఇది దళితుల పైన కక్ష కడుతూ ఉంది. ఇది వేల సంవత్సరాల నుంచి కూడా ఈ చర్చ కొనసాగుతూ ఉంది. అంతరానితనం, అణచివేత ఈ భారతదేశంలో ఆధునిక తత్వాన్ని సంతరించుకుంటా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన అన్యాయాన్ని అన్ని సామాజిక వర్గాలు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ మొత్తం కూడా ఖండించాలి. ఈ భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హిందూ మతం మనకి సపోర్ట్ గా, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ గా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఈ తీవ్రవాదానికి ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి మా దళితులపై దాడి జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరుగుతూ ఉందంటే ఈ సమాజంలో ఒక సామాన్యమైన దళిత వ్యక్తి యొక్క రక్షణ గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ భారతదేశ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా బీజేపీకి బీజేపీ మీద ప్రవర్తిస్తా ఉన్నాయి. టీడీపీ మరియు జనసేన పార్టీలు కూడా, జనసేన పార్టీ, టీడీపీ మొత్తం కూడా కోటి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయంగా డిప్యూటీ సీఎం దళితులపై దాడి జరుగుతూ ఉంటే డిప్యూటీ సీఎం కూడా మద్దతు లేదు. మీరు అందరూ ఖండించాలా? ఓట్లన్నీ మారి ఎస్సీ ఓట్లు వేయించుకొని అధికారంలో పీఠంలోకి ఇచ్చి మాపై దాడి జరుగుతూ ఉంటే ఇది క్షమించాలని మేము పరిగణిస్తా ఉన్నాం. దాడిలోకి పెద్దాడులు సంస్కృతి కాదని చెప్పేసి అంబేద్కర్ భావజాలను మేము వంట పడిస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూలి అవుతుంది ఇండియాలో. దీన్ని అందరూ ఖండించాలని చెప్పేసి ఈ అన్యాయాన్ని ఖండించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్ఠించడానికి అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో ఎస్టాబ్లిష్ చేయడానికి అందరితో తీసుకోవాలని చెప్పేసి మాజీ పోరాట సమితి గౌరవ శ్రీ విశ్వపతి నాయకత్వం వాయిస్ ఇస్తా ఉన్నాం.